ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు చిరంజీవి హాస్పిటల్, ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ డాక్టర్ రవికిరణ్. జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బైనేరువాగు ఒడ్డున ఉన్న శివాలయంలో శివరాత్రి వేడుకలకు భారీగా ఏర్పాట్లు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం వెనుక గల శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం కావడంతో పూజా కార్యక్రమాలు కన్నుల పండుగ నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు వాడపల్లి శేషాచార్యులు మరియు అర్చక బృందం వైభవంగా నిర్వహించారు. స్వామివారి దర్శనార్థం చుట్టుపక్కల వ్యాపారస్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. వీరికి ఆలయ కమిటీ సభ్యులు ప్రసాద వితరణ చేశారు. गृहे लक्ष्मीराजया श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम गोसरेन्द्राय महनीयगणात्मने चक्रवर्तितनोजाय सार्वभौमाय मंगलम करुणारसपूर्णाय पुष्पप्रियाय च माणिक्यहारकण्ठाय मंगलम श्री हनुमते कृष्णाय मंगलासरे पूर्वभाद्रप्रसूताय मंगलम श्री हनुमते पूर्णिराञ्जन. ఐఐటి జేఈఈ మెయిన్స్ 2021 ఫిబ్రవరి ఫలితాల్లో విద్యా వికాస్ కాలేజీ విద్యార్థి సిహెచ్ దత్త సందీప్ 97.69% సాధించి జంగారెడ్డిగూడెం పట్టణానికి రాష్ట్ర స్థాయిలో మరియు దేశీయ స్థాయిలో గుర్తింపు తెచ్చాడని, అదేవిధంగా మరికొంతమంది విద్యార్థులు అత్యుత్తమ పెర్సెంటైల్ సాధించిన సందర్భంగా కాలేజీ డైరెక్టర్లు పి సతీష్ చంద్, వి శ్రీనివాసరావు, లక్ష్మీ ప్రసన్న విద్యార్థులను పుష్పగుచ్చాలతో అభినందించారు. ఈ విజయానికి కృషి చేసిన అధ్యాపక బృందానికి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ ఆర్ శేష్ కుమార్, బి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో 10వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తెలిపారు. మంగళవారం ఎన్నికల నిర్వహణపై ఉపాధ్యాయులు, వివిధ పోలింగ్ స్థాయి సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో చేపట్టారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం ఎన్నికల సామాగ్రిని అందించారు. కార్యక్రమంలో ఆర్డీఓ ప్రసన్నలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాణి రత్నకళ మేడం నేమ్ చూసుకోండి, గోడలుగా నేమ్ చూసుకుంటే దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించండి. తర్వాత ప్రయత్నం జరుగుద్ది కాబట్టి వెంటనే మీరు అటెండెన్స్ రిసెప్షన్ కౌంటర్ లో సంతకం చేసిన తర్వాత టిఫిన్ దగ్గరికి వెళ్ళండి. రిసెప్షన్ కౌంటర్ లో సంతకాలు పెట్టండి. ఎందుకంటే ఆల్రెడీ అటెండెడ్ యొక్క నెంబర్ తీసుకోవడం జరిగింది. జేసీ గారు మీ ఆధార్ కాపీని తీసుకోండి. మిగతా వారిని మీరు ఫోన్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేసి వారిని అలర్ట్ చేయండి. ఇలా రండి అందరూ. ఈ గోడ ఇక్కడ కూడా ఉంది. స్టేజ్ పక్కన ఉన్న గోడ మీద అతికించున్నాయి, మీకు అంటించున్నాయి. మీరు పిఓల ఏపీఓల అనే వివరాలు మీ గ్రూప్ లో వాళ్ళని చేర్చుకుని మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అందులో 2/1 అయితే ఉంది. ఇది 2/1 చేసిన తర్వాత బ్యాలెట్
పేపర్ అతనికి ఇచ్చేటప్పుడు ఫస్ట్ వర్టికల్ గా ఫోల్డ్ చేయాలి. క్రాస్ పేపర్ స్టాండ్. జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలోని జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక వార్డుల్లో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ కోసం అవగాహన సదస్సును జంగారెడ్డిగూడెం ఫంక్షన్ హాల్లో డీఎస్పీ డాక్టర్ రవికిరణ్ నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులకు ఎన్నికల నియమ నిబంధనల గురించి సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం డీఎస్పీ మాట్లాడుతూ పోలింగ్ జరిగే ప్రాంతంలో సిబ్బంది అందరూ నియమ నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలని, ప్రజలు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునే సమయంలో మనిషికి మధ్య భౌతిక దూరం పాటించే విధంగా చూడాలని, ఓటర్లు మినహా బయట వ్యక్తులు ఎవరూ పోలింగ్ మరియు కౌంటింగ్ సెంటర్లో ప్రవేశించకుండా చూడాలని అన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా చూడాలని, సిబ్బంది విధుల పట్ల అలసత్వం ప్రదర్శించకుండా విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన వృద్ధులు, శారీరక అంగవైకల్యం కలిగిన వారు, గర్భిణీ స్త్రీలు మొదలైన వారికి సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును నిర్భయంగా, ఉత్సాహవంతంగా పోలింగ్ స్టేషన్లకు వచ్చి వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం సిఐ గౌరీశంకర్, జంగారెడ్డిగూడెం ఎస్ఐ కుటుంబరావు, అన్ని రూట్ల మొబైల్ ఆఫీసర్స్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రముఖ డాక్టర్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ శిల్పా పొన్నాడ, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ డర్మటాలజీ, కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గారిచే ఎలక్ట్రోకాటరీ, రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతుల ద్వారా శరీరం పైన నల్ల మచ్చలు, ముఖంపై కురుపులు, పులిపిర్లు, పుట్టుమచ్చలు తొలగించబడును. కెమికల్ పీలింగ్, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మొటిమలు, నల్ల మచ్చలు తొలగించి శరీరాన్ని అందంగా, మృదువుగా చేయబడును. జుట్టు పెరుగుటకు పిఆర్పి ఇంజెక్షన్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, గజ్జి, తామర, సోరియాసిస్ మొదలగు చర్మ సంబంధ సమస్యలు చూడబడును. 24 గంటలు అందరికీ అందుబాటులో. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ జంగారెడ్డిగూడెం. మా ప్రత్యేకతలు: అడ్వాన్స్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్, ఐసీయూ, వెంటిలేటర్ మరియు అడ్వాన్స్డ్ మానిటర్స్, లామినార్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ఆపరేషన్ థియేటర్స్, ఫ్లోరోస్కోపీ మరియు సిఆర్, ఈఎన్టీ, మైక్రోస్కోపీ మరియు లాప్రోస్కోపీ ఫెసిలిటీ, డయాలసిస్ ఫెసిలిటీ, ఏసీ స్పెషల్ రూమ్స్, డిజిటల్ ఎక్స్రే అండ్ మొబైల్ ఎక్స్రే, ఆర్థోస్కోపీ మరియు ఫార్మసీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండును. వివరాలకు సంప్రదించండి. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9577104108 మరియు 08821225555. వికాస్ గ్లోబల్ స్కూల్ జంగారెడ్డిగూడెం ఇండియాస్ బెస్ట్ స్కూల్స్ లో నిర్వహించే ఈడాక్ ఈ-లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా స్టూడెంట్స్ ని గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్స్ కి తయారు చేయడం వికాస్ గ్లోబల్ స్కూల్ ప్రత్యేకత. Our features: AC digital classrooms with fully sanitized individual chairs for each student. Highly qualified and experienced North and South Indian teachers. Indoor and outdoor games. Separate hostel facility for boys and girls. Transport facility available. వివిధ కార్పొరేట్ కళాశాలల్లో విశేష అనుభవం కలిగిన అధ్యాపకులే డైరెక్టర్లుగా స్థాపించిన విద్యా సంస్థ వికాస్ జూనియర్ కాలేజ్. ఆ ప్లాన్డ్ ఏరియాలోని హైలీ సోఫిస్టికేటెడ్ ఫెసిలిటీస్ తో, ఎక్స్పీరియన్స్డ్ అండ్ డెడికేటెడ్ కార్పొరేట్ లెవెల్ ఫ్యాకల్టీతో ఐఐటి, జేఈఈ, నీట్, ఏఐఐఎంఎస్ తదితర నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కోచింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ జంగారెడ్డిగూడెం వికాస్. వికాస్ ఇన్స్టిట్యూషన్స్, అపోజిట్ ఆంధ్ర బ్యాంక్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. కాంటాక్ట్ 7799038777, 7799048777 and 7799076777. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం కోర్టు ఆవరణలో సోమవారం మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ మరియు జూనియర్ సివిల్ జడ్జి జి యజ్ఞనారాయణ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడ్వకేట్ మహిళలకు, కోర్టు సిబ్బంది మహిళలకు ఆయన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా మహిళా న్యాయమూర్తి మరియు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఆర్ వరలక్ష్మిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి రంగంలో మహిళలు రాణిస్తున్నారని, నాయకత్వం వహించడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో, వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం కల్పించడంలో వీరి పాత్ర ఇంకా పెరగాలని ఆమె అన్నారు. కార్యక్రమంలో భాగంగా బార్ ప్రెసిడెంట్ గరిసికుడి చిరంజీవి రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ పిఎస్ ఆర్కే లక్ష్మణరావు, సెక్రటరీ టిఎస్ఎన్ మూర్తి, అడ్వకేట్ మహిళలు, కోర్టు సిబ్బంది మహిళలు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం బాలాజీనగర్ ఎంపీపీ పాఠశాల నందు మహిళా దినోత్సవ వేడుకలను పాఠశాల పీఎంసీ చైర్మన్ చల్లా రామకృష్ణ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. జి సుధా, పి కౌశల్యారాణి, ఎండిఎం వర్కర్స్ ను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. పాఠశాల పీఎంసీ చైర్మన్ చల్లా రామకృష్ణ, పాఠశాల ఫౌండర్ నేలపల్లి ప్రభాకర్ రావు, ఉపాధ్యాయులు జి ప్రకాశం, ఏ చంద్రశేఖర్, తల్లిదండ్రులు, స్థానిక పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం బైనేరువాగు ఒడ్డున ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా భక్తులకు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సమావేశమై మహాశివరాత్రి సందర్భంగా విచ్చేసే భక్తులకు దర్శనానికి, విశేష పూజా కార్యక్రమాలకు చేసే ఏర్పాట్ల గురించి చర్చించారు. ఇప్పటికీ ఈ ఆలయ ముఖమండపం సువిశాలంగా నూతనంగా నిర్మించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించనున్న పలు కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు మేకా సింహాద్రి, కానం హనుమంతు తదితరులు మాట్లాడారు. ప్రణమామి సదా జంగారెడ్డి పట్టణము మరియు చుట్టుపక్కల సుమారు 4 మండలాలు చుట్టూ ఉన్న ప్రజలకు మా విజ్ఞప్తి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బైనేరు ఒడ్డున వేంచేసి ఉన్న ఉమారామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నుంచి మేము మీ అందరికీ పిలుపునిస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ మీ భక్తులకు మహాశివరాత్రి రోజు 11వ తారీఖు ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి నిర్విరామంగా భక్తుల యొక్క తగిన ఏర్పాట్లు చేశాం. మీరు తప్పకుండా ప్రతి ఒక్కరూ గతం కన్నా మిన్నగా మీకు ఏర్పాట్లు చేశాం కాబట్టి మీరు అందరూ కూడా వచ్చి ఈ యొక్క స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు పొందుతారని కోరుతున్నాం. మీరందరికీ కూడా అన్న ప్రసాదాలు ఉదయం 11 గంటల నుంచి ఏర్పాటు చేయడం, ఓ పక్క నుంచి కళ్యాణం, ఓ పక్క నుంచి కోలాటం, అలాగే అనేక కార్యక్రమాలను ఇక్కడ రూపొందించాం కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క స్వామిని దర్శించుకొని కుటుంబ సమేతంగా అన్నప్రసాదాలు మరియు తీర్థప్రసాదాలు పొందాలని కోరుతున్నాం. ఎవరైనా ముందుగా మీరు
మాకు తెలియజేస్తే ఉదయం తెల్లవారు 4:30 గంటల నుంచి ప్రత్యేక అభిషేకాలు ఏర్పాటు చేశాం. మీరు ముందుగా తెలియజేస్తే అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేస్తాం కాబట్టి దంపతులు ఇద్దరు వచ్చి ఇక్కడ అభిషేకంలో పాల్గొనొచ్చి కూడా కమిటీ తరపున నేను తెలియజేస్తున్నా. లింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా ఇక్కడ మహత్తరమైన ఆధ్యాత్మికమైన మన సింహాద్రి గారు ఎంతో డెవలప్తో ముఖమండపం వేశారు. ఇది ఎప్పుడో జరగాలి. కాకపోతే ఆ శివుడు లేనిదే శివైనా కుడతన్నట్టు ఆ శివుడు ఆ సింహాద్రి గారిలో ఒక సంకల్పం కలిగించారు, మహాయజ్ఞం తలపెట్టారు. కాబట్టి భక్తులందరూ ఈ యొక్క డెవలప్మెంట్ కమిటీకి కూడా సహకరించి వారిని ముందుకు నడిపిస్తూ ఈ కమిటీని ఉన్నత స్థానంలోకి పెంపొందించాలని కోరుచున్నాం. రాయల సుభాష్ చంద్రబోస్ పోరాట స్ఫూర్తి నేటి విప్లవకారులకు దిక్సూచి అని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సభ్యులు కెవి రమణ అన్నారు. రాయల సుభాష్ చంద్రబోస్ అలియాస్ రవణ 5వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం ధర్మన్న స్మారక భవనంలో స్మారక సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఫోటోకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కెవి రమణ మాట్లాడుతూ భారత విప్లవోద్యమ చరిత్రలో 50 సంవత్సరాల సుదీర్ఘకాలం అజ్ఞాత జీవితం గడిపిన వ్యక్తి రాయల సుభాష్ చంద్రబోస్ అన్నారు. భూస్వామ్య పెత్తందారులకు అటవీ కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచి ఎన్నో పోరాటాలను ప్రత్యక్షంగాను పరోక్షంగాను నిర్వహించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు తమ్మ సోమలింగ మల్లికార్జునరావు, పిఓడబ్ల్యూ నాయకులు కె రామలక్ష్మి, పీడీఎస్యు నాయకులు ఈ భూషణం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవణ మరణించి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం ధర్మన్న స్మారక భవనంలో సంస్మరణ సభ జరుపుతున్నాం. కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగాను కేంద్ర కమిటీ సభ్యులుగాను ఉంటూ 2016లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. జీవితకాలం 66 సంవత్సరాల వయసులో సుమారు 50 సంవత్సరాల పైగా అజ్ఞాత జీవితం గడిపారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ బలపడడానికి, పార్టీ ఉద్యమం అభివృద్ధి చెందడానికి కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ అంతా కృషి చేశారు. మొత్తం జిల్లాలో ఉద్యమ విస్తరణకి అనేక రకంగా కృషి చేసి ప్రోత్సహించి నడిపించేవారు. అటువంటి వ్యక్తి మరణించడం చాలా తీవ్ర లోటు. నేడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులకు అనుగుణంగా ఎత్తుగడలు వేసుకొని మీరు పనిచేయాలని చెప్పి ఎల్లవేళలా సూచన కామ్రేడ్కి నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్. చింతలపూడి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో గల కామవరపుకోట, లింగపాలెం, చింతలపూడి, టీ నరసాపురం మండలాల్లో దాడులు నిర్వహించారు. చింతలపూడి మండలం ఎన్టీఆర్ కాలనీ గ్రామంలో గెడ్డం రాజేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 2 లీటర్ల నాటు సారాను సీజ్ చేశారు. కామవరపుకోట మండలం కామవరపుకోట, ఈస్ట్ ఎడవల్లి గ్రామాల్లో దాడులు నిర్వహించి 2 వ్యక్తులను అరెస్టు చేసి 25 లీటర్ల సారాను సీజ్ చేశారు. అదేవిధంగా లింగపాలెం మండలంలో కే గోకవరం, మఠంగూడెం గ్రామాల్లో 2 వ్యక్తులను అరెస్ట్ చేసి 2 లీటర్ల సారాను, 100 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. టీ నరసాపురం మండలం బండివారిగూడెం, అప్పలరాజుగూడెం గ్రామాల్లో 3 వ్యక్తులను అరెస్ట్ చేసి 15 లీటర్ల సారాను, 360 తెలంగాణ మద్యం సీసాలను, ఒక వ్యాన్ను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో చింతలపూడి ఎస్ఈబి ఇన్స్పెక్టర్ డి సుధా, ఈఎన్ఎఫ్టి ఏలూరు టీం, ఎస్టీఎఫ్ విజయవాడ టీము పాల్గొన్నారు. నిన్న రాత్రి మరియు ఈరోజు ఉదయం దాడులు నిర్వహించి చింతలపూడి మండలం చింతలపూడి గ్రామంలో, కామరకోట మండలం కామరకోట, ఈస్ట్ ఎడవల్లి గ్రామాల్లో, లింగపాలెం మండలం కే గోకవరం, మఠంగూడెం గ్రామాల్లో, టీ నరసాపురం మండలం బండివారిగూడెం, అప్పలరాజుగూడెం గ్రామాల్లో దాడులు నిర్వహించి 7 కేసులు నమోదు చేయడం అనేది. ఈ 7 కేసుల్లో కూడా 8 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేశాము. 44 లీటర్ల సారా సీజ్ చేసి 100 లీటర్ల బెల్లం కూడా ధ్వంసం చేయడం జరిగింది. మరియు 336 తెలంగాణ మద్యం బాటిల్స్, 24 బీర్ బాటిళ్ళు, ఒక అశోక్ సూప్రో వ్యాను సీజ్ చేయడం జరిగింది. ఈ మద్యం బాటిల్ విలువ సుమారు 55,000 రూపాయలు ఉంటుంది. ఈ దాడుల్లో విజయవాడ ఎస్టీఎఫ్ టీము, ఏలూరు ఎన్ఫోర్స్మెంట్ టీము, చింతలపూడి టీము వారు పాల్గొనడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ డాక్టర్ రవికిరణ్. జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని బైనేరు వాగు ఒడ్డున ఉన్న శివాలయంలో శివరాత్రి వేడుకలకు భారీగా ఏర్పాట్లు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.